చంద్రబాబు గారు జిల్లాకు వచ్చారు. శ్రీరామనవమి సందర్భంలో కోదండరామస్వామి కళ్యాణానికి మంచిది. జిల్లాకు వచ్చారు కదా, మరి జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో చెప్పిన వాగ్దానాలు అవన్నీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఈ జిల్లాకు సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది. మిగతాటి అన్నీ కూడా రైతులకు సంబంధించి అందరూ కూడా ఇబ్బందులు గురయ్యే కార్యక్రమం జరుగుతోంది. హార్టికల్చర్కు సంబంధించి అయితేనేమి, అగ్రికల్చర్కు సంబంధించి అయితేనేమి, మద్దతు ధరలు లేక రైతులందరూ కూడా నష్టపోయే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి. దాని గురించి కూడా ఏమీ మాట్లాడిన పరిస్థితి లేదు. తప్పకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న అధికారులతో రివ్యూ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దాంతోపాటు గతంలో మనం అనౌన్స్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడున్న సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది కాకోకుండా వచ్చిన పని మాత్రమే చూసుకొని పోతే దాని ముఖ్యమంత్రి లెవెల్కు అది సరితూగదు. డెఫినెట్గా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చేసింది ఏమీ లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏమీ అమలు చేసిన పరిస్థితి లేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినట్టు కూడా ఏమీ చేసిన పరిస్థితి లేదు. డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అదే కాకోకుండా మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు కమలాపురానికి రావడం జరిగింది. కమలాపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని భూమి పూజ చేసేదానికి రావడం జరిగింది. మంచిదే. వచ్చి అది చేసిపోకోకుండా, అదే కాకుండా గతంలో ఏదైనా చేసి ఉంటే దాన్ని మెచ్చుకొని, గతంలో ఎవరైనా కానీ మెచ్చుకొని అతను చేసింది చేసిపోతే మంచిది. అట్లా కాకుండా ఆయన ఏదో గొప్ప పని ఇప్పుడు మాత్రమే చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి దయాలు వేదాలు వల్లించినట్టుగా వల్లించే కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదు అనేది చెబుతూ, అది ఎందుకు పూర్తి కాలేదు, అదే కాకోకుండా ఏం అభివృద్ధి కార్యక్రమాలు కమలాపురం నియోజకవర్గం అంతా వద్దులే. ఎందుకంటే నియోజకవర్గం అంతా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. కమలాపురం టౌన్కే, ఎందుకంటే ఆయన టౌన్కే వచ్చారు కాబట్టి టౌన్ను అభివృద్ధి మాత్రమే చూస్తే నేషనల్ హైవే నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతోటి 99% పూర్తి అయిపోయింది.
ఒక ఫారెస్ట్ క్లియరెన్సు ఒక అన్ని అంత కలిపిన ఎకరా కూడా ఉండదేమో. దానివల్ల అది కొంచెం డిలే అయిపోయింది. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత అది గొప్పగా మేమే చేసినామని చెప్పేసి గతంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో అది నేషనల్ హైవే నుంచి అంటే అడ్డా రోడ్డు నుంచి మొదలు పెడితే ఆ పక్కనే మార్కెట్ యార్డ్ ఉంటుంది. మార్కెట్ యార్డ్లో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసినామనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. మార్కెట్ యార్డే కాదు, మార్కెట్ యార్డ్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది. అదే కాదు, అక్కడి నుంచి రోడ్డు మొదలవుతుంది. అక్కడి నుంచి చివరి వరకు కూడా రోడ్డు వేయడమే కాకోకుండా వెడల్పు కూడా చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అతి చిన్న రోడ్డు, మరి అమ్మవారి సెల్ దగ్గర ఆ సర్కిల్లో మసీదు మన దర్గా దగ్గర నుంచి అమ్మవారి సేల మధ్యలో అంతా కూడా అతి చిన్న రోడ్డు, 8 అడుగులు కూడా ఉండదు. ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ రాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పోయి చూడాల్సిన అవసరం ఉంది. జనార్దన్ రెడ్డి అయితేనే ఆయన వెనకమ్మడి తానా తందానా అంటూ ఉన్న వాళ్ళైతేనేమి, అది ఇప్పుడు ఎంత వెడల్పు అయిపోయింది, ఏమైందనేది మనం చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాదు, డ్రైనేజెస్ మొత్తం డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీ, మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయితే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. అది చిన్న ఊరులో శానిటేషన్ వర్కర్లు తక్కువ మంది ఉంటారు. అది బ్లాక్ అయిపోతే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేదానికి అవకాశం ఉండదు అన్న ఉద్దేశంతో ఓపెన్ డ్రైన్స్ అదే పనిగా పెట్టి ఓపెన్ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఒక డ్రైనేజెసే కాదు, పూర్వం నుంచి వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా కాలువలు, రకనా కాలువ అయితేనేమి ఇంకొక కాలువ అయితేనేమి ఆ ఊర్లో పోయి మిగతాటి అంతా కూడా అక్కడ ఆ స్లమ్స్లో అంతా కూడా దాన్ని మునిగిపోయే కార్యక్రమం జరిగేది. సో ఆ కాలువలన్నీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతో. సో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అది మళ్ళీ ఇక్కడ నుంచి లోకల్ అంటే టౌన్ లోపల ఉన్న బోర్లతో అయితే ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్న కుందు నది నుంచి అక్కడ పంపింగ్ స్కీమ్ పెట్టి 4 ఓవర్ హెడ్ ట్యాంకులతో నిర్మించి దాదాపు 24 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇదే కాదు, ఆ ఊర్లో 4 సచివాలయాలు నిర్మించడం జరిగింది, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడే విధంగా అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టడం జరిగింది. పాలిటెక్ కాలేజీ కొత్తది కట్టించడం జరిగింది దాదాపు 6 కోట్ల రూపాయలతోటి. కొత్త హాస్పిటల్ నిర్మించడం జరిగింది దాదాపు 9 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. సో స్కూల్స్ అన్నీ అభివృద్ధి చేయడం జరిగింది నాడు నేడు కింద. అంటే విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, మిగతా డ్రైనేజెస్కు సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చరు కమలాపురం టౌన్కు కల్పించడం జరిగింది. సో ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా స్టేట్ ఫండ్స్లో పెట్టడం జరిగింది. స్టేట్ ఫండ్స్లో దాదాపు 6-7 సార్లు టెండర్ పిలవడం జరిగింది, రాలేదు. సేతుబంధన్ అని చెప్పేసి సెంట్రల్ స్కీము గడ్కరీ గారు మొత్తం దేశవ్యాపితంగా సేతుబంధన్ చెప్పేసి ఇవి 79 శాంక్షన్ చేస్తే దేశవ్యాపితంగా
రాష్ట్రంలో 10 జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే మూడు ఇవ్వడం జరిగింది. ఆ 3లో మొదటిది కమలాపురం. టెండర్ పిలవడం జరిగింది, కాంట్రాక్టర్ రావడం జరిగింది, డబ్బులు అడగడం జరిగింది. కమిషన్లు, లోకల్ లీడర్సు డబ్బులు ఇలాక వాళ్ళు పని చేయకపోవడం జరిగింది. ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళా అదే సేతుబంధన్ కింద అదే స్కీమ్లో మేము చేసిన పనినే మళ్ళీ టెండర్ పిలిచి ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ను పట్టుకొని సో ఇప్పుడు టెండర్ వేయించి ఈరోజు భూమి పూజ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే క్రెడిట్ చోరీ తప్ప వేరే ఏం లేదు. చాలా దారుణం. సో ఇవన్నీ కూడా చెబుతూ ఇవన్నీ చేసినారు, ఇది చేయలేదు అని చెప్పింటే మంచిదన్నమాట. దీని గురించి ఏ రోజైనా ఎక్కడైనా చర్చకు ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎమ్మెల్యేనో లేదంటే ఎమ్మెల్యే ఫాదరో లేదంటే ఈ జనార్దన్ రెడ్డో బీసీ జనార్దన్ రెడ్డి వస్తే తప్పకుండా చర్చించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ 2 నెలల కాలంలో ఇసుక మనమే సప్లై, కంకర మనమే, మట్టి మనమే, బ్రాందీ షాపులు మనమే. ఈ రకంగా దినానికి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం 4-5 మిషన్లు పెట్టి అందరికీ తెలిసింది. మనం ఏం చేసేది? సో ఇంక బీసీ జనార్దన్ రెడ్డి దగ్గరికి పోతే ఆయన గురించి కర్నూలు జిల్లా అంతా చెప్పుకుంటారు. బనగానపల్లె కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, అందరూ చెప్పుకుంటారు. క్రషర్లన్నీ ఆపి అక్కడ లోకల్గా 8 కోట్ల రూపాయలు క్రషర్ ఓనర్స్తో అంతా వసూలు చేయడం జరిగింది. ఒక వయసు పాపం శెట్టి గారు ఫంక్షన్ హాల్ ఒకటి కడితే దానికి పర్మిషన్లు డివేట్ అయిపోయినావు అని 1,40,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఒక వేర్ హౌస్ గోడౌన్ దాంట్లో 40 లక్షలు వసూలు చేయడం జరిగింది. గ్రావెలు మనం ఇక్కడ మాదిరే టిప్పర్కు 1,250 రూపాయలతో ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ గ్రావెల్ అయినా ఇసుక కడప నుంచే తీసుకుపోతారు. ఈయన డంప్ యార్డ్లో పెడతారన్నమాట. డంప్ యార్డ్లో పెట్టి అక్కడ 400 నుంచి 500 రూపాయలు ఎక్కువ ఇస్తే కానీ అక్కడ నుంచి ఆ డంప్ యార్డ్ నుంచి మూవ్ చేసే కార్యక్రమం జరగదు. గ్రావెలు అంతే. ఈయనైతే అక్కడ ఉన్న క్రషర్లను అన్ని పర్మిషన్లు ఉండే దానిలను ఆపి అంత వసూలు చేయడం జరిగింది. ఈయన సొంతంగా ఒక క్రషర్ పెట్టి ఈయనకు మైనింగ్ లేదు, ఇంకోటి లేదు, ట్యాక్సులు కట్టేది లేదు, జిఎస్టీలు కట్టేది లేదు, ఏమీ లేదు. ముమ్మరంగా దేవస్థానం భూముల్లో అన్ని చోట్ల ఆయన అక్రమ మైనింగ్ అంతా చేసి ఆ క్రషర్లో ముమ్మరంగా సంపాదించే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇదే కాదు, మనకు సంబంధించి ఎవరో డాక్టర్ మొహమ్మద్ హుస్సేన్ అంట, ఆయన ఏదో హాస్పిటల్ కడితే దానికి పర్మిషన్స్ లేవని చెప్పేసి 70 లక్షలు వసూలు చేయడం జరిగింది. సో ఇంకా మిగతా ఆ కాన్స్టిట్యున్సీకి అల్ట్రాటెక్ అనే ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, రామ్కో అనే ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, పవర్ గ్రిడ్లో ఆడ పవర్ గ్రిడ్ చేస్తున్నారు, మహా సిమెంట్ కూడా ఉంది. సో దీంట్లో అన్ని రకాలైన వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఈ 4 సిమెంట్ ఫ్యాక్టరీలు, 3 సిమెంట్ ఫ్యాక్టరీలు, ఒక పవర్ గ్రిడ్. ఇవే కాదు, ఇంకో స్టోర్ బియ్యం మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా స్టోర్ బియ్యం కలెక్ట్ చేసి
మచిలీపట్నానికి కాకినాడకు ముమ్మరంగా ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా వీళ్ళ అనుయాయులు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి మనం చూసినాం అన్నమాట. సో వీళ్ళందరినీ ఎవరు వ్యతిరేకిస్తారో పోలీసులు ఇమ్మీడియట్గా పోతారు, వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు. బుక్ చేసి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ డబ్బులు వసూలు చేయించే కార్యక్రమం చేస్తారన్నమాట. ఏమంటే ఇందిరమ్మతో పోయి మాట్లాడిపో అంటారన్నమాట. ఇందిరమ్మ అంటే ఎవరు? బీసీ జనార్దన్ రెడ్డి గారి భార్య. ఆమె వసూలు రాని అట్లా. సో ఇంత గురువింద గింజ కింద నలుపుందని తెలిసి కూడా ఇంకొకరి పైన ఊరికనే బురద జల్లే కార్యక్రమం అన్నమాట. నేను గర్వపడతానా జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామైనందుకు, ఇన్ని పనులు చేసినందుకు. పులివెందుల కాన్స్టిట్యున్సీకి ధీటుగా మా కమలాపురం కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది పనులు. గర్వపడుతున్నా నేను. సిగ్గుపడాల్సిన పనిలే, నువ్వు సిగ్గుపడాలా. లేక లేక ఎమ్మెల్యేగా గెలిచినారు, గెలిచి ఇంకా వసూలు రాజాలు మీరు ఈ రకంగా వసూలు చేస్తుంటే పైన చంద్రబాబు గారు, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా మట్టగా వసూలు చేసే కార్యక్రమమే, ప్రజలను దోచుకునేదానికే కార్యక్రమంలో భాగంగానే చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఒకరికి ప్రజలకు మేలు చేసింది లేదు, ఇంకొకటి లేదు, ఏమి లేదు. సో డెఫినెట్గా వీళ్లకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా ప్రజలు దగ్గరలోనే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో థ్యాంక్ యూ, నమస్కారం.